హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ థర్డ్ చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చూద్దాం. మనకు కన్స్ట్రక్షన్ చేయడానికి రిక్వైర్మెంట్ టూల్స్ ఏంటంటే రూలర్, కంపాస్, ప్రొట్రాక్టర్ మరియు పెన్సిల్. ఇవన్నీ దగ్గర పెట్టుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాం. ముందుగా మనము ఒక క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేయడానికి బేస్ను డ్రా చేయాలి. ఆ తర్వాత ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ని యూజ్ చేయాలి. సైడ్స్, యాంగిల్స్ లేదా డయాగ్నల్స్ని స్టెప్ బై స్టెప్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత పాయింట్స్ని జాయిన్ చేయాలి. అన్ని సైడ్స్ కనెక్ట్ చేసి ఒక క్లోజ్డ్ షేప్ని ఫామ్ చేయాలి. ఆ విధంగా మనము క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీని ఈ మెజర్మెంట్స్తో కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 3.6 సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. ఫస్ట్ మనం ఏబీని బేస్గా చేసుకొని ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నుండి 4 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ వరకు వస్తుంది కదా. సో ఫస్ట్ 2 డాట్స్ పెట్టుకొని ఆ తర్వాత ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. ఇది మనకు బేస్ అవుతుంది. ఇది ఏ మరియు ఇది బి. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ కదా. సో కంపాస్తో 5 సెంటీమీటర్స్ స్కేల్ పైన మెజర్ తీసుకోవాలి. ఇలా కంపాస్తో 5 సెంటీమీటర్ స్కేల్ పైన మెజర్ తీసుకొని షార్ప్ ఎడ్జ్ని ఏ వర్టెక్స్ పైన పెట్టి మనము ఒక ఆర్క్ని డ్రా చేయాలి. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 3.6 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా. నెక్స్ట్ మళ్ళీ మనము 3.6 మెజర్ తీసుకోవాలి. 3 తర్వాత 6 లైన్స్, 1 2 3 4 5 6 ఇలా 3.6 మెజర్ తీసుకొని నెక్స్ట్ షార్ప్ ఎడ్జ్ని బి వర్టెక్స్ పైన పెట్టి మళ్ళీ ఒక ఆర్క్ డ్రా చేయాలి. మనము బి నుండి గీసినటువంటి ఆర్క్ అనేది ఏ నుండి గీసినటువంటి ఆర్క్ ఈ రెండు ఆర్కులు కొలేట్ కావాలి, అంటే ఇలా జాయిన్ కావాలి. సో మనకు ఆర్క్ కొంచెం పెద్దగా వచ్చినా పర్లేదు, కానీ ఈ రెండు ఆర్కులు మాత్రం జాయిన్ కావాలి. అలా జాయిన్ అయితేనే మనకు ఒక వర్టెక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ వర్టెక్స్ని సి అనుకుందాం. ఇప్పుడు దీన్ని సి అనుకుంటే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినట్టే కదా. ఈ విధంగా ఆర్క్ డ్రా చేసిన తర్వాత మనము అన్ని వర్టెక్స్లని జాయిన్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే క్వాడ్రిలేటరల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.